నీ బాధ నిజమే అని ముందుగా ఒప్పుకో. నాకు ఏం కాదు అని దాచుకోకు. బాధను అంగీకరించడమే మొదటి ఉపశమనం. బాధను ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా చెప్పగలిగితే మనసు సగం తేలికవుతుంది. ఇది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో. ఇప్పటికీ బాధ ఎప్పటికీ ఉండదు. కాలం తప్పకుండా మారుతుంది. నీవు బలహీనుడివి కాదు, నీవు మనిషివి. ఏడవడం బలహీనత కాదు, అది ధైర్యానికి గుర్తు. ఈరోజు బ్రతికావంటే అది గొప్ప విజయం. పెద్ద విజయాలు అవసరం లేదు, ఈరోజు దాటితే చాలు. నీ మనసు అలసిపోయిందేమో, నీవు కాదు. విశ్రాంతి ఇవ్వు, నిన్ను తప్పు అనుకోకు. నీ మీద నీవే కరుణ చూపించు, మిగతా వాళ్ళను అర్థం చేసుకున్నట్టు నిన్ను కూడా అర్థం చేసుకో. బాధలో కూడా దేవుడు నిన్ను వదలడు. నీకు కనిపించకపోయినా ఆయన పని చేస్తున్నాడనే నమ్మకం ఉంచు. నీ గతాన్ని తిట్టుకోకు. నీవు అప్పట్లో తెలిసిన జ్ఞానంతోనే ఆ నిర్ణయాలు తీసుకున్నావు. బాధ నీ విలువను తగ్గించదు. నీవు బాధపడుతున్నావంటే నీవు లోతుగా ప్రేమించగలవాడివని అర్థం. నీతో నీవే మాట్లాడుకో. ఇది కష్టం, కానీ నేను తట్టుకుంటాను అని రోజు చెప్పుకో. కొంచెం ప్రకృతి దగ్గరకు వెళ్ళు. ఆకాశం, గాలి, చెట్లు ఇవి మాటలు లేకుండానే నిన్ను శాంతింపజేస్తాయి. నిన్ను నీవు ఒంటరిగా శిక్షించుకోకు. ప్రతి తప్పు ఒక పాఠం మాత్రమే, శిక్ష కాదు. సహాయం అడగడం ఓటమి కాదు, అది జీవితం మీద ప్రేమకు గుర్తు. ఇతరుల జీవితాలతో నీ జీవితాన్ని పోల్చుకోకు. ప్రతి ఒక్కరి పోరాటం వేరేలా ఉంటుంది. నీ బాధకు అర్థం రాకపోయినా భయపడకు. ఒకరోజు అదే బాధ నీ బలంగా మారుతుంది. ఈ రాత్రి దాటితే రేపు ఉంటుంది. ఆశ చిన్నదైనా సరే వదలొద్దు. నిన్ను నువ్వే వదిలిపెట్టకు. ప్రపంచం వదిలినా నీవు నీ పక్కనే ఉండాలి. నీ లోపల ఇంకా వెలుగు ఉంది. ఇప్పుడది కనబడకపోయినా అది ఆరిపోలేదు. నీ కథ ఇక్కడితో ముగియదు. ఇప్పటికీ ఆదాయం బాధతో ఉంది, కానీ చివరి అధ్యాయం శాంతితోనే ఉంటుంది. ఎవరు అడగపోయినా నిన్ను నీవే కాపాడుకోవాలి. ప్రపంచం అర్థం చేసుకోకపోయినా నీ విలువ నీకు తెలిసి ఉండాలి. ఈ చీకటి నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను లోతుగా తీర్చిదిద్దడానికి వచ్చింది. ఇప్పటికీ నొప్పి రేపటి నీవు ఎంత బలంగా మారుతావో చెప్తున్న సూచన. ఇవి మీ హృదయానికి తాకితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.